ఏది నాది కాదు అన్నారు కదా. అంటే ప్రణామం కదండి ఏజీ. హలో హలో విద్యాదానం మహాదానం అనే ఈ నాటకం విద్య యొక్క ప్రాధాన్యతను కలిపే తక్కువ నిధులు గల చిన్న నాటకం. మౌనంగానే ఎదగమని మొక్క మనకు వివరిస్తుంది అన్నట్టు ఎలాంటి హంగామా ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా తమ విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి, వారు సమున్నత స్థానాలలో నిలవడానికి నిత్యం కృషి చేసిన గురువులను గౌరవించడం ఈ చిన్ని నాటక యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకో చూడండి, ఇక్కడ మహిళా వేదిక. ఈ మహిళా సమాజం వారు ఈరోజు వయోజన విద్యా తరగతులను ప్రారంభిస్తున్నారు. అది చాలా మంచి కార్యక్రమమే. అయినా వారి హంగామా ఆర్భాటం, మహిళా సమాజాలకు ఉండే హడావుడి హంగామా ఇవన్నీ వాటి తీర్చనలు చూసి ఆనందించండి మీరే. వచ్చిందని కానీ ఏదో అలా ఆలోచించింది సమ్మర్ కదా ట్రాఫిక్ అడుగులో ఉంది. మీరు ఎలా ఉపయోగిస్తున్నారు ఇదేదో ఏవో ఇద్దరు అవసరం ఏం చేస్తామండి కూర్చోవాలి కదా మరి ఫంక్షన్ ప్రోగ్రామ్ కదా అందుకని. నేను ఎవ్రీ సమ్మర్ బయటకు వెళ్ళిపోతుంటాను స్విట్జర్లాండ్ లాంటి చోటుకి. హలో, నేను ఎవ్రీ సమ్మర్ వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్నాను స్విట్జర్లాండ్ లాంటి చోటుకి వెళ్ళిపోతూ ఉంటాను. అలాగా కానీ ఈసారి మనకి ఫంక్షన్ ఉంది, సో కలెక్టర్ గారిని పిలిచాము, అలా అని ఆగాము. కానీ చాలా వేడిగా ఉందండి. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఏమంటారండి, ఏసీ లేదు, కూలర్ లేదు, అది అంటారు. ఎప్పటికప్పుడు ఆ మాట్లాడినది మీరేం చేసేది కనపడలేదు నాకు. ఏం పర్లేదు, ఈ ఏసీ ఏసీ కాలంలో దిగి పైకి వచ్చే లోపల ఐరనా ఉందండి. విదేశాలకు వెళ్దాం అనుకున్నాం కానీ ఏ విదేశాలు ఏమిటోనండి. అక్కడ పర్యాటక ప్రదేశాలుగా చూడడానికే బాగుంటుంది కానీ ఉండడానికి మాత్రం ఏమీ బాగుండదండి. ఇదిగో ఈ బ్యాంక్ చూడండి, ఈ లాస్ వేగాస్లో తెచ్చుకున్నాను. మా వాళ్ళు 4-5 దేశాలు తిప్పి చూపించారు కానీ ఆ రాజకీయ హోదా, ఆ దర్జా, ఆ దర్పం, ఆ తాబేదారులు, ఆ జనం, చేసుకున్న మనుషులు, ఈ వచ్చే కలెక్టరు, పోయే కలెక్టరు, విందులు, వినోదాలు, ఇవన్నీ వీటితో ఖాళీయే ఉండటం లేదండి. ముందు మీరు కూర్చోండి, కూర్చుంటా ఉండండి. ఇంకా నేను 4-5 మీటింగ్లకు వెళ్ళాలి. పర్వాలేదు, నాకు విదేశాలు మా పిల్లల్ని ఇక్కడే ఉంచుకున్నామండి. షాపులన్నీ తిరిగి ఇదిగోండి చూడండి, రాకెట్ పెన్ తీసుకొచ్చాను. కొత్తగా నిన్నే వచ్చిందంట, షాప్ దగ్గర కొనుక్కొచ్చాను. ఆ షాప్ వాళ్ళేమో మళ్ళా వాళ్ళ ఫోను, ఏమండి డైమండ్ సెట్లన్నీ వచ్చినాయి, ఒకసారి రండి మేడం అని. ఆ వద్దులేండి, ఈసారి చూస్తాను అవన్నీ. ఏమండి విద్యా గారు, మీ అబ్బాయి వాళ్ళు అమెరికా నుండి వస్తారన్నారు. హలో, లేదండి, వాడు పెద్ద సైంటిస్ట్ కదా, ఇంటర్నేషనల్ సెమినార్ అవుతుంది. వాడికి టైం లేదు, చదువు ఇవ్వనన్నారండి. అసలు నువ్వు ఉంటే కానీ ఈ ఫంక్షన్ జరగదు, నువ్వు సెమినార్ అవ్వదు, ఇక్కడే ఉండాలి అన్నారండి.
అందుకని సేవ క్యాన్సిల్ చేసుకుని అమ్మ ముందు నాకు సెమినార్ ఉపయోగం కదా దీని తర్వాత ఎప్పుడైనా వస్తానే చూడ్డానికి అని చెప్పి రాలేదు. అయితే రాదన్నమాట. రావట్లేదండి. అయ్యో ఏంటో ఏమో ఈ సమావేశాలకు వచ్చి కూడా ఈ ఆడలు నగలు నక్క ఇవే పగల గురించి పిల్లల గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ అసలు గొప్పలు ఏం చూసినట్టే కదా అమ్మ ఏంటి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం కదా. ఏంటో ప్రభా వీళ్ళు ఇంత మహాసభ పెట్టుకున్నారా ఏమన్నా ఏర్పాట్లు చూద్దామన్న ఆలోచనే లేదు. ఎప్పుడు వాళ్ళ నాగాలు గొప్పలు చెప్పుకోవడం తప్ప మన చూద్దాం. సీత గారు ఏర్పాట్లు చూస్తున్నారు. వెళ్దాం కదండి. అదే చెప్పుకుంటున్నట్టు మనమే చూస్తున్నాను. అమ్మ కార్ చెప్పండి మేడం కరెక్ట్ గా వచ్చేసినట్టున్నారు. రండి మేడం. నమస్కారం. నమస్కారం అండి. మీరు వచ్చేటప్పుడు ఏమీ మీకు అసౌకర్యంగా ఏమీ లేదు కదండి. నేను ఈ ఊర్లోనే చదువుకున్నానండి. చిన్నప్పుడు నేను ఈ ఊర్లోనే చదువుకున్నానండి. మా మహిళా మండలికి సభ్యులండి వీళ్ళందరూ. మీరు సెక్రటరీ గారు శ్రీమతి కస్తూరి గారండి, ట్రెజరరు శ్రీమతి విద్యా గారు, జాయింట్ సెక్రటరీ విద్యా గారు, వైస్ ప్రెసిడెంట్ కమిటీ మెంబర్ అండి ప్రభా గారు. కూర్చోండి. ఏంటంటే ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నారు? నేను చిన్నప్పుడు ఈ ఊర్లోనే చదువుకున్నానండి. 4-5 రోజుల క్రితం మా స్కూల్కి వెళ్ళి అక్కడ కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడి సీత అనే ఒక ఆవిడ ఈ మహిళా సమాజంలో ఉన్నట్లు నాకు తెలిసింది. ఏది అంటే ఆవిడ కనిపించట్లేదు. కొంచెం పిలుస్తారా? ఎవరు నమ్మించారా? నమస్కారం టీచర్ గారు. నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? చిన్నప్పుడు నేను మీ దగ్గర 6వ తరగతిలో చదువుకున్నాను. తర్వాత స్కూల్ వేళలు కాకుండానే ఇంటికి పిలుచుకొని మంచి మంచి పద్యాలు, నీతి కథలు, వాటిలో ఉండేటటువంటి నీతి, మంచి వినయ విధేయతలు అన్నీ నేర్పించారు. అన్నీ ఉన్నాయండి. నాకు గుర్తే రావడం లేదు. ఏదో కాలక్షేపం కోసం పిల్లలకి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా మీరు వేసిన పునాది వల్లనే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. చాలా సంతోషం అమ్మా. ఆనందంగా ఉంది నేను చూస్తే చాలా. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? మా పిల్లలు ఒక అబ్బాయి కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు. అస్తమానం వచ్చేయమ్మా మా దగ్గర ఉండంటారు. కానీ ఏంటో కాస్త 10 మంది పిల్లలు ఇంకా తయారు చేద్దాం కదా అని నా ఇక్కడే గడపాలనుకుంటున్నాను. ఇక్కడే మంచిది టీచర్ గారు, చాలా మంచి పని చేస్తున్నారు. సంతోషంగా ఉంటుంది. మనందరినీ చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆగండి 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 టీచర్ గారు, ఇక్కడ రండి. రండి టీచర్ గారు. లేదమ్మా, నాకు ఈ దారైతే లేదు, నాకు ఆ హోదా లేదమ్మా. మీరు కూర్చోండి. కూర్చోండి. మాలాంటి విద్యార్థులకి బాటలు వేసిన మిమ్మల్ని గౌరవించటం నా బాధ్యత అండి. కరెక్ట్గా నేను తీసుకొస్తానమ్మా. ప్రారంభోత్సవం చేయాలి మహిళా వయోజన విద్యా కార్యక్రమానికి.
టీచర్ గారు మీ చేతుల్లోనే ఈ ప్రారంభోత్సవం చేయాలి. మీరు మా గురువులు, మాకు పునాది వేసిన వాళ్ళు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి మీరే కారణం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరే ప్రారంభోత్సవం చేయాలి. చాలా సంతోషం అండి కలెక్టర్ గారు, ఈరోజు మీరు రావటం. సీత గారు లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వారి చేత ఇది ప్రారంభోత్సవం చేయించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు కలెక్టర్ గారి సందేశం ఉంటుందండి. సోదర సోదరీమణులకు నా నమస్కారం. ఈ సమాజంలో మంచి పౌరుల్ని తయారు చేసేటటువంటి మా గురువు లాంటి వారు కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా నిత్య కృషి వల్ల ఏ ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా తన జీవితాన్ని ఒక సత్కార్యానికి అంకితం చేశారు. అటువంటి గురువుల చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత విద్య అనగా మానవ జీవ ప్రగతిలో అతి కీలకమైన అంశం. కానీ కొందరు విద్య నేర్చుకోలేకపోతారు, కొందరికి ఆసక్తి ఉన్నా నేర్చుకోలేకపోతారు. అటువంటి వారు ఏ వయసులోనైనా అక్షర జ్ఞానాన్ని అందించటాన్ని వయోజన విద్యా కార్యక్రమం అంటారు. ఈ వయోజన విద్యా కార్యక్రమాన్ని ఈ మహిళా సమాజం వారు ప్రారంభించటం, తర్వాత మా గురువు గారి చేత ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మహిళా సమాజం వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. Now we have erected this small skit to inform that education has got highest value. This education is such a thing, a wealth which no one can take from us. That's why Guru is placed before God. Mata, Pita, Guru, Devi. If a lady is educated, the whole family is educated. If all families are educated, India is educated. As adult education is given priority by this club, we collectively are responsible at least to produce a few educated women who can manage their family and educate them. Thank you. బాగా చెప్పినారు. అయ్యో లంబాడీ డాన్స్ నేనే ఉండనన్నానమ్మా, నాకు పడిపోతుంది. చాలా గొప్ప సందేశాత్మకమైనటువంటి స్కిట్. రచించిన శ్రీమతి వెంకటరత్నం గారిని, పాల్గొన్న కళాకారుల్ని
వారికి దర్శకత్వం చేసి చక్కటి ప్రతిభని వెలికి తెచ్చినటువంటి శ్రీమతి కనక గారిని మన మహిళా సంఘం తరఫున అభినందిస్తూ, చాలా ఇది అప్రోప్రియేట్. కనీసం 5-6 వేల మంది ఆడియన్స్ ఉన్నప్పుడు ప్రదర్శిస్తే అందులో కొంతమందిని ఎడ్యుకేట్ అవుతారు. అటువంటి మంచి అవకాశాన్ని మనం తీసుకోవాలి. మంచి అవకాశం కోసం ఎదురు చూద్దామని మనం అందరం ఆశిద్దాం. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రీమతి లలిత నాగయ్య గారు ప్రయోగిస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత నివాస్ శేఖర్ గారు. On behalf of the Pranam Mahila organization members, I would like to express my heartfelt thanks to all the esteemed guests for making it convenient to attend our annual day celebration this evening. Our special thanks goes to Mrs. Sri Lakshmi for agreeing to be chief guest for this evening. We would like to thank all the participants and performers of today's cultural program. We are also thankful to the organizing committee and Gold Age organization and whole crew who have helped us at every step. We extend our thanks to Srimati Kanaka Garu and Mrs. Veena Garu for organizing sports and cultural programs. Last but not least, we would like to thank Saket Indranesh, who enables us to have get together as an active retirement community. Finally, thank you all ladies for being here for our annual day celebrations and making it really a special occasion. And we hope to celebrate many more occasions like this. Thank you. Okay, thank you. Good night. ఇప్పుడు నేషనల్ anthem